భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఈ వరదల్లో ఓ డిఫరెంట్ సీన్ కనిపించింది. ఎస్, మీరు చూస్తున్న ఈ వెహికల్ డ్రైవర్ మాత్రం ఏది రోడ్డో ఏది చెరువో తెలియని పరిస్థితుల్లో డేంజరస్ డ్రైవింగ్ చేశాడు. కొందరిని సేఫ్గా తరలించినప్పటికీ డేంజరస్ స్టంట్గా ఉందని కామెంట్లు పెడుతున్నారు జనం అంతా కూడా. అండ్ ఒకసారి ఆ విజువల్స్ చూడండి. మీరే ఒకవైపు భయం ఫీల్ అవుతారు, రెండో వైపు వండర్ ఫీల్ అవుతారు. ఒకసారి చూడండి. ధర ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. చూస్తున్న వ్యూయర్స్కి కూడా, ప్రేక్షకులకు కూడా ఇందాక నేను చెప్పాను కదా, కాసేపు భయం కలుగుతుంది. చేస్తున్నాడు అనుకోవాలో లేదంటే అయ్యో సేఫ్ గా తీసుకువెళ్ళాడు అని అనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అది చూసి సేఫ్ గా తీసుకెళ్ళటం ఒడ్డునే ఉండిపోవచ్చు కదా. అవును, ఎందుకు ఆ నీళ్ళలోంచి అంత డేంజరస్ ఎందుకు? రెండోది ఏంటంటే ఆ పాతకాలం జీప్, అది డీజిల్ ఇంజిన్ అంత నీళ్ళలోంచి మునిగిపోయి, ఇంజిన్ అంతా కంప్లీట్ మునిగిపోయి సైలెన్సర్లో నీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఆ నీళ్ళలోంచి జీప్ ఎలా వెళ్తుంది అనేది ఆశ్చర్యంగా ఉంది నాకు. బేసిక్గా ఇంజిన్ ఆగిపోతుంది, సైలెన్సర్లోకి నీళ్లు వెళ్ళగానే ఇంజిన్ ఆగిపోతుంది. కానీ ఈ జీప్ లో వెహికల్ అలా వెళ్తూనే ఉంది. ఇక్కడ వాటర్ లెవెల్ వస్తే మొత్తం మునిగిపోద్ది కూడా, అంత ఉన్నాయి వాటర్. ఇది అతి పైత్యం తప్ప ఇంకోటి లేదు. ఎందుకు అంటే అతను సగం వెళ్తూ ఉండగా సగం అకస్మాత్తుగా నీళ్ళు వచ్చేసి అందులోంచి ఆ జీప్లో అలా తీసుకెళ్ళాడంటే ఓకే, వాళ్ళందరినీ కాపాడాడు అనుకోవచ్చు. కాదు, ఇక్కడ రోడ్డు అంతా ఆ రకంగా మునిగిపోయి ఉంది. ఇదంతా ఏంటంటే రీల్స్ కోసం, స్టంట్ కోసం, హీరో అనిపించుకోవడం కోసం చేసే కొన్ని పనులు. ఇలాంటివి నాట్ యాక్సెప్టబుల్, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇది జనాల ప్రాణాలు కాపాడటం కాదు, జనాల ప్రాణాలు అతను అలాంటి రిస్క్లు లేదంటే ఏమైనా స్టంట్లు వేయాలంటే అతను ఒక్కడే వెళ్తే సరిపోయింది. బట్ మిగతా వాళ్ళని కూడా రిస్క్ లోకి నెట్టేసి మరీ తీసుకువెళ్ళటం అంత అవసరం లేదు. ఖచ్చితంగా అది సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అంశం. అది జనాలని కాపాడుతున్నట్టు లేదు, అది కావాలని రీల్స్ కోసం షూట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది.